సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అయిందంటారా? లేదన్న, ఖచ్చితంగా అక్కడ అమ్ముతూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు. మన జగన్ ని రాయితో కొట్టడంపై మీ అభిప్రాయం ఏంటండి? అది ఓకే. డ్రామా అని ప్రతిపక్షాలు అంటున్నాయి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అన్న. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు. అంటే ఎందుకన్నా అంత ఖటాఖాటిగా టీడీపీ అని చెప్పేసి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఫస్ట్ సారి వచ్చినప్పుడు 5 years చేసిండు కదా, బానే చేశాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చిన తర్వాతకి అట్లనే ఉంది కదా, ఎట్లుందో అట్లనే ఉంది మరి అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ ఉంటది ఖచ్చితంగా. అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్ ఉంటుందా? మరి జాబ్స్ ఏమన్నా వస్తాయా చంద్రబాబు నాయుడు గారు వస్తే? వస్తాయి. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మరి? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది, కానీ 500 జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు వచ్చేసి 1500 నుంచి 2000 వస్తుంది. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇక అంతే కదా. రాజధాని నిర్మాణంపై మీ ఒపీనియన్ ఏంటన్నా? రాజధాని ఈసారి చంద్రబాబు వస్తే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది దాని మీద, కన్ఫర్మ్. అంటే అమరావతిని మళ్ళీ రాజధానిగా చేసే ఛాన్స్ ఉందా? చేస్తారా? అంటే ఇప్పుడు చేసిన కట్టడాలు అన్ని అట్లనే 5 years నుంచి అట్లనే వేస్ట్ అయిపోయినాయి కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? బాధ కదా. బాధ. ఈ లోపు ఏదో ఒకటి చేసి ఉంటే బాగుంటుంది. ఈ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటంటే? జగన్ పథకాలు జగన్ అంటే ఓకే చేశారులే, కానీ అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి, అప్పుడున్నాయి ఇప్పుడు అయినా రీమోడలింగ్ చేసి పాత వాటినే కొంచెం ఇప్పుడున్న ఏ పొలిటీషియన్ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళంతా మోడీకి భయపడుతున్నారు అంటారు, సెంట్రల్ కి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏమో అయి ఉండొచ్చు. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డేస్ పై మొదటి సంతకం పెడతా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మెగా దాని మీద బెస్ట్ అంటే వాలంటరీ వ్యవస్థని బానిసలాగా వాడుకుని 5,000 ఇచ్చారు జగన్ గారు, ఈసారి నేను వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బెస్టే కదా, మంచిదే. ఇప్పుడు బాబు గారు పెట్టారు కదా Super 6 పథకాలు, సో మీకు ఎలా అనిపించాయి? బానే ఉంది, చేస్తాడు ఖచ్చితంగా. అంటే ఇంప్లిమెంట్ చేస్తాడా కన్ఫర్మ్ వచ్చిన? అంటే 99%, 98% అని కాకుండా 100% చేస్తాడా? చేస్తాడు, బాబుగా ఖచ్చితంగా చేస్తాడు. గ్లోబల్ సమ్మిట్ నుండి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారు? ఏమో తెలియదు. సో ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారనే? చంద్రబాబు. థ్యాంక్ యూ.